వెల్కమ్ టు డైలీ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఎందుకంటే సిఆర్డిఏ కమిటీ పేరుతో వైసీపీ అక్కడ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తే అక్కడ టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు దాడి చేశారు. దీంట్లో కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనేటువంటిది వాళ్ళ సూటి ప్రశ్న. అసలు అమరావతి గురించి, అమరావతిలో పర్యటించేటువంటి నైతిక హక్కు వైసీపీకి ఎక్కడుంది అనేటువంటిది టీడీపీ ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు ఎవరికి అమరావతి గురించి మాట్లాడేటువంటి హక్కు ఉంది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఆన్ టు ద డైలీ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వెళ్తుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు గనక అవలంబిస్తూ ఉంటే దాన్ని క్వశ్చన్ చేయాలి. దాంట్లో భాగంగానే అమరావతి దగ్గరికి వెళ్తే దాడి చేశారు అనేటువంటిది వైసీపీ సిఆర్డిఏ కమిటీ సభ్యుల ఆరోపణ. మీ కామెంట్ ఏంటి ఓవరాల్ గా ఇష్యూ పైన? ఓవరాల్ గా నా కామెంట్ స్టార్టింగ్ నిన్న ఇవాళ వీళ్ళు అమరావతి ప్రాంతానికి వెళ్తున్నారు, వెళ్ళారు, అక్కడ ఘర్షణ జరుగుతుందన్న వార్త విన్నా చూసిన వెంటనే నాకేమనిపించిందంటే వీళ్ళకి ఏంటి పని అక్కడ అనిపించిందండి. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. ఒక్క మాటతో వీళ్ళకి ఏంటి పని అని మనం ఒక్క మాటతో అని లేదండి. మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ప్రతిపక్షంది పూర్తి అధికార పక్షానికంటే ఎక్కువ బాధ్యత ప్రతిపక్షంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదు కదా. అంటే మీరు గుర్తించకపోతే ఇక లేదంటేనా? ఖచ్చితంగా ప్రజలు గుర్తించారు. ప్రజలండి, పబ్లిక్. మేమంటే మేము కాదు, పబ్లిక్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ ఇచ్చిన 11 సీట్లకి అసెంబ్లీ కనీసం అతను అడుగు పెట్టట్లేదు. అతను ఏ రకంగా ఆకుండా దేని గురించి మాట్లాడడానికి? ఆక్వా రైతుల నుంచి అమరావతి రైతుల వరకు, డిఎస్సి అభ్యర్థుల నుంచి ఇంకొంతమంది బాధితుల వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ మధ్య క్యూలు కడుతున్నారు కదా, మాకు న్యాయం చేయండి, ప్రభుత్వం మా గొంతు నొక్కేస్తోంది అని చెప్పి. అప్పుడు ప్రజలు ప్రతిపక్షంగా వైసీపీని గుర్తించట్లేదంటారా? ఇప్పుడు వాళ్ళు గుర్తించి వెళ్తున్నారా, వాళ్ళే పిలిపించుకుంటున్నారా మనకేం తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఏం ఖాళీగా ఉన్నారు, ఏం ఊసిపోవట్లేదు, ఎవరో రావట్లేదు, వాళ్ళు పిలిపించుకుని ఉండొచ్చు కదా. వీళ్ళంతా కూడా ఫ్యాబ్రికేషన్, ఫెయిర్ గేమ్ ఎప్పుడు ఆడరు కదా వాళ్ళు. మీకు సాధు గారు ఒక మాట చెప్తాను వినండి. డిఎస్సికి సంబంధించిన వారు ఉద్యోగం పొందలేకపోయిన అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని, ఆ విధానాన్ని ప్రశ్నించిన వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారులు క్రిస్టాల్ క్లియర్ గా, అంటే స్పష్టంగా వాళ్ళకి వివరణ ఇచ్చారు. పొలిటికల్ గా కాదండి, అధికారికంగా. అధికారులు ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు కల చేసుకోలేదు, ఇందులో పొలిటికల్ రంగు పూసుకోకూడదని అధికార పక్షం చాలా సమయం పాటించింది ఆ విషయంలో. వాళ్ళకి క్లారిటీ అధికారుల రూపంలోనే ఇవ్వాలి. అప్పుడే విశ్వసనీయత ఉంటుంది. అప్పుడే నేను మీరు చెప్తే నమ్మరాడు. అధికారులు ఇవ్వాలి. వాళ్ళు హ్యాండిల్ చేశారు కాబట్టి స్పష్టంగా చాలా సరిగ్గా హ్యాండిల్ చేశారు వాళ్ళు. అందుకనే ఆ విషయం పలచబడింది. ఇక రైతులు వెళ్ళారు. అప్పటి వరకు 10 ఏళ్ల నుంచి భూములు ఇవ్వని వాళ్ళు ఒకసారి జగన్ దగ్గర నుంచి చూసిన తర్వాత పరిగెట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చాడు ఒక ఆయన. ఆ వాళ్ళ సాయంత్రమే. తర్వాత ఇంకో 10 మంది ఇచ్చేసారు భూములు. అశోక్ కదా అతని పేరు? అశోకే కాదు, ఇంకా వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఇచ్చేసారు. మీకు ఏమవుతుందంటే కొంతమందిని నేను అందుకని చాలాసార్లు చెప్తాను, మనకి ఎవరి మీద అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి చూడొద్దని చెప్తాను నేను. దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు? వాళ్ళ మైనస్లు మొత్తం తెలిసిపోతాయా? ఇప్పుడు సినిమా హీరోలైనా, రాజకీయ నాయకులైనా, మనం అభిమానించే సినిమా తారలైనా, మనం ప్రేమించే అమ్మాయిలైనా, ఎవరైనా సరే చాలా దగ్గర నుంచి చూస్తే వాళ్ళ తాలూకా వికృత స్వభావము, వికృత స్వరూపము, లేకపోతే వాళ్ళ బుద్ధి అన్ని బయటకు వచ్చి మన మీద, వాళ్ళ మీద ఇమేజ్ పోద్ది. అత్యంత నిజాయితీ పడిన హక్కుల నేత బాలగోపాల్ గారు అంటారు ఆ మాట. కవిత్వానికి దగ్గరగా ఉండు, సాహిత్యానికి దగ్గరగా ఉండు, కవులకి సాహిత్యకారులకి దూరంగా ఉండు అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను 10 మంది అన్న శ్రీనివాసరావు గారు అని వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చూసిన తర్వాత నేను ఏ మూడ్లో ఉన్నా, లేకపోతే పొరపాటున నా మాట తీరు వాళ్ళకి నచ్చకపోవచ్చు. నేను మీతో మాట్లాడినప్పుడు డిప్లొమాటిక్ గా మాట్లాడొచ్చు, తర్వాత నేను నా ఒరిజినల్ మాట్లాడొచ్చు. వాళ్ళకున్న ఇమేజ్ పోతుంది, వాళ్ళకి నా మీద నా అభిప్రాయం పోతుంది. అలాగే నాయకులైనా, సినిమా హీరోలైనా, లేకపోతే నాయకులైనా, ఎవరి దగ్గర అంతే. ఇప్పుడు సాధు గారు నేను ఎలా చూస్తాను, బాబు ఆయన పెద్ద యాంకరు, మంచి జర్నలిస్ట్ అనుకుంటాను నేను.
బయట ఎక్కడన్నా మీరు రోడ్డు మీద తాగేస్తా కనిపించారంటే ఉమ్, ఉమ్. ఇమేజ్ పోద్ది కదా. ఎగ్జాక్ట్లీ, అవును సార్. అదనమాట. అవును. చేత వాళ్ళు మనం అభిమానాన్ని దూరంగా ఉంచుకోవాలి. దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి విధానాలు తెలిసిన తర్వాత ఉమ్, అమరావతి విషయంలో అతను మావిగన్ లాంటి పిచ్చి మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళు సిగ్గుంటేనో బుద్ధి ఉంటేనో వెళ్ళకూడదు ఆయన దగ్గరికి. సరే వెళ్ళారు, ఏదో వాళ్ళకి ఏదో ఉంటది కోరిక, వెళ్ళారు, అభిమానం ఉంది. అదేంటి సార్, నేను మావిగన్ ప్రతిపాదనతో కూటమి వెన్నులో వణుకు పుట్టింది. ఆ మావిగన్ ప్రతిపాదనతో అమరావతి నిర్మాణం అంతా కూడా వణికిపోతుంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారే మావిగన్ పైన ఫోకస్ పెట్టారు, ఇది వైసీపీ విజయం అని చెప్పి వాళ్ళంతా గ్రాండ్ గా చెప్పుకుంటుంటే మీరేమో మావిగన్ చాలా పిచ్చి ప్రతిపాదన అంటారేంటి? మావిగన్ అన్నవాడు అందరూ పిచ్చోడి కింద లెక్కడు బాబు. మీకు ఆడికి తెలవట్లేదు, పిచ్చోడికి ఎప్పుడు కూడా ఆడికి పిచ్చి ఉందని తెలియదు. మీకు ఒకసారి ఎర్రగడ్డ మన భారతదేశ ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పట్లో చాలా పేరున్న పిచ్చి హాస్పిటల్ అది మన ఎర్రగడ్డ హైదరాబాద్ది. అవును. వెళ్ళినప్పుడు ఆయన అందరినీ సందర్శిస్తా మాట్లాడుతా మంచి చెడ్డ ఆరోగ్యం ఎలాగుంది ఏంటంటే వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు అంతా. అలాగే ఒక రోగి దగ్గరికి వచ్చి చాలాసేపు మాట్లాడాడు, అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అనుకుని అతనితో సంభాషణ పొడిగించాడు. చివరిలో జవహర్లాల్ నెహ్రూ గారు అడిగాడు ఆయన, ఇంత బాగా మాట్లాడుతున్నాడు కదా, తనలో ఏమైనా గుర్తుపట్టాడేమో, నేను ఎవరో తెలుసా మీకు అన్నాడంట. ఎవరు అంటే నేను జవహర్లాల్ నెహ్రూ అన్నాడు నెహ్రూ గారు. ఉమ్. అతను ఏమన్నాడు తెలుసా, నేను సుభాష్ చంద్ర బోస్ అన్నాడు. అంటే నెహ్రూ గారిని కూడా పిచ్చోడికి చూసాడు అతను. ఆ, అర్థమైందండి. అదేంటంటే అర్థం. మావిగన్ పిచ్చోళ్ళు అందరూ కూడా మావిగన్నే శుభ్రంగా ఉంటారు. ఎందుకంటే ఎంత అసంబద్ధమైన అబ్సర్డ్ ఆలోచన. ఉమ్, నాకు నాకు నాకేమనిపిస్తుంది అంటే, ఇలాంటి పిచ్చోడిని 5 ఏళ్ళు పెట్టేసుకున్నాం మనం ముఖ్యమంత్రి కింద. ఉమ్, అసలు ఎంత మిస్టేక్ చేస్తాం మనం. అసలు అతనికి చికిత్స అవసరం అండి, కాళ్ళు చేతులు కట్టేసి అతను వైద్యం చేయించాలా. ఉమ్. ఈ ప్రభుత్వం అతని జోలికి వెళ్ళటం మానేసింది. ఎందుకంటే వాళ్ళతో ఎలా ఉందంటే, అసలు వాళ్ళని ఏం చేసినా కానీ వాళ్ళతో లబోదీపు చెప్తే ఏంటలేదు, కొడత ఎడుతున్నారు వాళ్ళతోటి. ఇప్పుడు అసలు అమరావతి వాళ్ళకి పని ఏంటండి. ఉమ్. 5 పెనుమాక నుంచి సంవత్సరాలు పూర్తిగా పెనుమాక నుంచి ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులే మమ్మల్ని ఆహ్వానించారు, మా బాధలు వినండి, టీడీపీ మమ్మల్ని అక్కడ ఇబ్బంది పెడుతుంది, మీరు వచ్చి చూడండి అని చెప్పి ఆహ్వానిస్తేనే వీళ్ళు వెళ్ళారట. సిఆర్డిఏ కమిటీగా ఏర్పడినటువంటి వైసీపీ నేతలు. ఇక్కడ 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు మొదట విడత. ఉమ్, అందులో కొంతమంది మిగిలిపోయారు. ఉమ్. మేము ఇవ్వనంటే లాక్కుంటారండి, అంతే, అనుమానం లేదు అందులో. ఓకే. మీకు ఏంటి స్పెషల్, మీకు ఏంటండి స్పెషల్ అసలు ఏంది. ఉమ్, భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తారు. ఓకే. అక్కడ కూడా చట్టాన్ని అమలు చేస్తారు తప్ప ఉమ్, జగన్మోహన్ రెడ్డి వల్ల కొట్టి తరివేరండి. వాళ్ళకి రావాల్సింది వస్తుంది. అక్కడ ఆ రైతుల స్వార్థం కనపట్లేదా మీకు, వాళ్ళు ఏంటి స్పెషల్. ఉమ్, ఇక్కడ అంతమంది రైతులు ఇచ్చారు, ఆ వాళ్ళ మీరు మీ వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డుకి లేట్ అయిపోయింది. అయినా సరే ప్రభుత్వం ఇవాళ కూడా వాళ్ళని బుజ్జగిస్తానే ఉన్నది. వాళ్ళ మీద బలప్రయోగం చేయలేదు. ఉమ్. వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు విలువ కోల్పోయారు. వాళ్ళు 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 5 ఏళ్ల పాటు టార్చర్ పెట్టారు కదా. రాజధాని ప్రాంతాన్ని శ్మశానము, ఎడారి, ముప్పు ప్రాంతం అని చెప్పేసి అక్కడ రోడ్లు కూడా తవ్వుకుపోయారు కదా, నిర్మాణ సామాగ్రి దొంగిలిచ్చారు కదా. ఇంత దుర్మార్గం అరాచకం చేసిన వాళ్ళ దగ్గరికి మీరు ఏ ముఖం పెట్టుకెళ్తారు, వెళ్ళిన వాళ్ళు కూడా. ఇవాళ వాళ్ళు రమ్మంటే మాత్రం తగుదనమ్మంటే వీళ్ళు ఎలాగెళ్తారు ఉమ్. అసలు. ఈ విషయం నాకు ముందు తెలిస్తే రైతులను అలర్ట్ చేసి ఉన్నాడు, తుక్కు రాకూడేమని చెప్పేవాడు నేను. ఇప్పుడు అందరికి వాళ్ళ ఫోన్ మీద ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది, నేను విజువల్స్ చూశాను. ఆ, ఏమంటే వాళ్ళు దాడి వైసీపీ ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్న దాని ప్రకారము అమరావతి రైతులు మా మీద ఏం దాడి చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా, మట్టి మాఫియా వాళ్ళే మా మీద అటాక్ చేశారని చెప్పి అంటున్నారు. మీరు చెప్పండి, రైతులు వ్యతిరేకించారా వాళ్ళ పర్యటనని, లేకపోతే వాళ్ళు ఆరోపిస్తున్నట్లు ఇసుక మట్టి మాఫియా అడ్డుకున్నారా? ఇసుక మట్టి మాఫియా వాళ్ళు ఆ మట్టి ఇసుక తోలుకుంటూ ఉంటారు కానీ దెబ్బలాటలు గట్రా రారు వాళ్ళు. ఉమ్. మీకు వాళ్ళు 1 గంట కూడా వేస్ట్ చేయరండి. ఈ గంట వీళ్ళ దగ్గర గడిపి సమయంలో ట్రిప్ వేసేసి వచ్చాముంటారు కాబట్టి వాళ్ళు కాదు. ప్రొడక్షన్ తగ్గిపోతుందనే. వాళ్ళు ఈ టైం వేస్ట్ అనుకుంటారు. నిజంగా చెప్తాను నేను. అవును. మధు గారు అంటే నిజమే, మీరు చెప్పింది ప్రాక్టికల్ గా వాస్తవం. మాట్లాడండి, ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్, యూ సెడ్ రైట్ థింగ్. ఎంతకన్నా మనకి ఆ గొడవల లోడ్ వేసుకుందా అంతే. అంటాడు. లోడ్ వేసేసి భయపడితే కృష్ణా గుంటూరు జిల్లా ఇలాగే మాట్లాడుకుంటారు వాళ్ళు. అవును. అర్థమైందా.
వాళ్ళు ఒక క్షణం కూడా వృధా చేయరు. వాళ్ళు కూడా స్టేజ్ కూర్చోనుకుంటారు. కాబట్టి వాళ్ళు కాదు. డెఫినెట్ గా టీడీపీ కార్యకర్తలు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉంటారు, కూటమి మనుషులు ఉంటారు. రైతులు వాళ్ళే, రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే. పెంచలయ్య, రాయపూడి కిరణ, డెఫినెట్ గా వాళ్ళందరూ ఉంటారు. రైతులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. కడుపు మండదండాలకి. ఎందుకంటే వీళ్ళు, అయ్యా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయబోయా, ఒక మాట కనీసం ఒకసారి పరామర్శించి ఏంట్రా మీకు, వాళ్ళు వినలేదు కనీసం. పైగా 3 రాజధానులు పోటీ శిబిరం పెట్టారు అక్కడ. ఇలాంటివన్నీ భరించి భరించి సహించి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అమరావతి రైతులు వీళ్ళని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి చొక్కాలు ఇప్పి ఈపి చెట్లు కొట్టి ఈపి సీరేసి దాని మీద ఉప్పు కారం అంటే ఇచ్చి పైన నిమ్మరసం పిండితే కూడా మనం ఇవ్వడం ఏమీ అంటాం లేదు. కిక్కును మనం కూడా నోరు మూసుకుని పోవాలా. ఎందుకంటే అంత టార్చర్ పెట్టారు. వాడు జుట్లు పట్టుకుని ఈడ్చారు. వృద్ధుల, మహిళల, వైసీపీ హయాంలో అడుచుపిల్లి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా మా బాధలు వినండి, మా బాధను కూడా మీరు వినండి అని చెప్పి అమరావతి ప్రాంత రైతులు మొత్తం అంతా ఎన్నోసార్లు ప్రతిపాదన పెట్టినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు ఖాతరు చేయలేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఖాతరు చేయలేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు రైతులను అవమానించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా చేశారా? జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే అసహ్యం అండి. వాళ్ళ ముఖం చూడటం కూడా ఇష్టపడలేదు అతను. మీకు ఇక్కడ అతను ప్రత్యేకించి మరి ఎందుకు అలా పెట్టుకున్నాడో తెలియదు. దానికి అర్థం లేదు. ఇప్పుడు పిచ్చోళ్ళు చేసి చేష్టలకు దానికి అర్థం ఉండదు. ఇప్పుడు అతనికి ఏంటి ప్రాబ్లం అక్కడ? అమరావతి ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, మీరు చెప్పండి అసలు ఏం ప్రాబ్లం ఉందో. అమరావతి విషయంలో వైసీపీ చాలా తప్పులు చేసింది లేదు సార్, నేను కూడా ఒప్పుకుంటాను. అది చాలా తప్పులు చేసింది, ఇప్పటికి కూడా తప్పులు చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పడుతున్నారు, వాళ్ళు చావు. అతను ఒక రాజకీయ నాయకుడు తిరిగి అతను ఎవరి గురించి ఆలోచించాలంటే వాళ్ళ పార్టీ కేడరు, వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలు, వాళ్ళ నాయకులు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు పేరు నాని జగన్ ఉన్నాడు వెనకాలని చెప్పేసి ఎగురుతున్నారు కదా. వీళ్ళందరూ దెబ్బైపోకుండా ఉండాలంటే వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవాలి కదా. పార్టీని రేపు ఎన్నికలకు సమాయత్తం చేయాలి కదా. రేపు ఎన్నికలకి ఏం ముఖం పెట్టుకెళ్తావు నువ్వు? నిన్ను 2024లో దేని ఓడించారు? ఇప్పటికి ఏమన్నా కొంచెం అవగాహన ఉందా నీకు? సమీక్ష చేసుకున్నా ఎందుకు ఓడించారో? నిన్ను ఎందుకు ఓడించారు 24లో? అసభ్యకర పదజాలం, ఎదుటి వాళ్ళని దూషించడం, మహిళల్ని కించపరచడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, దుర్మార్గం వ్యవహరించడం, అత్యంత అవినీతి, దోపిడీ, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు. ఇందులో ఏదన్నా ఒక్కటన్నా మారిందా నీలో? పశ్చాత్తాపం గాని, పరివర్తన గాని ఉందా? నేను మారిన మనిషిని, అమరావతి ప్రజలకు మీకు నచ్చింది, మీరు చేసుకోండి, నేను కూడా సహకరిస్తాను. ఒక్క మాట నోటి పళ్ళ సందు నువ్వు ఎందుకు అనలేకపోయావు? పోలవరం కానీ పెట్టుబడులు, నేను చిన్న మిస్టేక్ చేశాను, నేను సంక్షేమం చూసుకున్నాను, అభివృద్ధి కూడా అవసరమే, చంద్రబాబు చేస్తున్నాడు, అంతకన్నా బాగా చేస్తాను నేను, తేనేవ్వండి, ఇంకా అది తీసుకురా ఇది తీసుకురా ఆయన మీద ప్రెజర్ పెట్టి, పూర్వం మారేడరా మనిషి, అతను మంచోడయ్యడరా అనుకునేలా కనీసం ప్రవర్తించరా, నీలో మార్పేది? నేను రాగానే తలకెళ్ళి నరికేస్తాను, మీ సంగతి చూస్తాను, అమరావతిని లేకుండా చేస్తాను, రద్దు చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఎందుకు రానిస్తారో? కాళ్ళు ఎరగొడతారు, మోకాలు చెప్పులు కూడా తీసేస్తారు. ఎందుకు తీయకూడదండి? మోకాలు చెప్పులు నీ రీప్లేస్మెంట్ చేయాలండి వాళ్ళకి వెళ్ళిన వాళ్ళందరికీ. మోకాలు చెప్పులు చిత్ర సాధు గారు ఒక మాట వినండి. ఇవాళ అమరావతికి వెళ్ళిన వాళ్ళకి మోకాలు చెప్పులకి చిత్రచికిత్స చేసి మోకాలు చెప్పులు తీసేసి నీ రీప్లేస్మెంట్ చేయాలా? ఏం మొఖం పెట్టుకెళ్తారు? ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకి? హౌ డేర్! ఇప్పుడు అమరావతి రైతుల పైన, పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల పైన పోలీసుల లాఠీ చార్జ్ చేయటం అప్రజాస్వామికం. రైతులని అవమానించేలా మాట్లాడటము, పెయిడ్ ఆర్టిస్టులు అనటము, వాళ్ళని అవమానించటము అత్యంత అప్రజాస్వామికం. ఇది మాత్రమే కాకుండా 2020 మార్చిలో మాచర్ల వెళ్తున్నటువంటి అప్పటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బోండా ఊమ పైన తురకా కిషోర్ అండ్ కో దాడి చేయటము, చంపేంత వరకు వెళ్ళడం అనేటువంటి అప్రజాస్వామికమే, నేను ఒప్పుకుంటాను. కానీ అది అప్రజాస్వామికం అని చెప్పి గర్జించినటువంటి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అదే చేస్తోంది కదా. మళ్ళీ ఈ వెండెట్టా పాలిటిక్స్ ఏమి ఉండవా శ్రీనివాస్ గారు రాబోయేటువంటి రోజుల్లో? ఇది అస్సలు ప్రతీకార చర్యలు లేవు, అసలు సమస్య లేదండి ఇక్కడ. మీకు ఇంకో విషయం చెప్పంటారా సాధు గారు? నాతో సహా టీడీపీ క్యాడర్, సామాన్య జనం కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అంబటి రాంబాబు పేరు నాని ముఖం 3 మోకాలు చేయమని అడుగుతున్నాం.
ఉమ్, ఏంటి ఒక ముఖాన్ని 3 ముఖాలు చేయమని అడుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారా? ఉమ్, కొబ్బరికాయని గోడనేసి కొడితే పగులుతూ చూడు అలా కొట్టుకుని అడుగుతున్నాం. ఉమ్. ఓపెన్ గా చెప్తున్నాను నేను. ఎందుకు గుంటూరులో ప్రతి అంబటి కేసులో రాంబాబు ఇంటి అడుగుతున్నాడు. పైన దాదాపు చంపేసినంత పని చేశారు కదా అడుసుమిల్లి గారు. మీరు చంపేసినట్టు పని చేసినట్టు ఇంటికి వెళ్ళి చేసారు. తగలబెట్టడం తప్పని మేమే చెప్పాం. చెప్పారు నువ్వు మీరు, నిజమే. ఒక భయం ఓ భయం పెట్టాలా? నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఏంటంటే అతనికి ఏంటంటే నీకు అలా కాదండి. అంబటి రాంబాబు పని ఏంటంటే ఫ్లెక్కిలు చెంపడానికి రేపలతో పోయి అక్కడ అక్కడ లీడర్ లేరా? ల్యాండ్ ఆపరేట్ లేడు, యాలో లేడు ల్యాండ్ ఆపరేట్. ఉమ్, ఈనాళ్ళు ఏం చేస్తున్నాడు? ఉమ్, ఈ కాపులు తోసేసి లేకపోతే దళితులను పెట్టేసి ముందు వీళ్ళు డ్రామాల. ఉమ్, ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు ఉంటే వాటికి వీళ్ళు ఎవరు రోడ్డు మీద రారండి. అది అక్కడ ఉన్న ప్రతీకార రాజకీయాలు పేరు నాని చెప్పాడు కదా, మా మిస్సెస్ ని అరెస్ట్ చేయమంటే చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి ఆడోళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పలేదా? ఉమ్, అదే నోడితే ఏం కోతలు కోస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు ఏం పేలుతున్నాడు, రోజు ఏం మాట్లాడుతుంది. మీరు మమ్మల్ని ఏం పీకలేరు. ఇప్పుడు వాళ్ళు ఏంటో కొట్టించుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు. ఉమ్, మీరన్నట్టే కొట్టించుకోవడానికి చూసి కొడితే అదిగో మమ్మల్ని కొట్టారు ఎడుతానికి. మాకు మీకు తేడా ఏముందని చెప్పడానికి. వేస్ట్కి ప్రతిపత్తికి తేడా లేదంటారు అన్నమాట. ఇప్పుడు ఉమ్, అర్థమైందండి. ఇలా అనటం కోసమే అందుకనే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వట్లేదు ప్రభుత్వం, మేము ఎంత అడిగినా కానీ. ఉమ్, అయితే మీకు బ్రేకింగ్ చెప్తాను వినండి. ఉమ్. ఈ వారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడు. రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఈ వారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది, చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. 3,000 కోట్ల ముడుపుల దాంట్లో ఉమ్, జగన్మోహన్ రెడ్డి వెళ్తారా? దాని నుంచి ఆ ఒక్కపోత నుంచి రిలాక్సేషన్ కోసం, డైవర్షన్ కోసం సాయి కృష్ణ లేకపోతే సాయి కృష్ణ మీద ఇతని ప్రేమ ఏంటండి? ఈ రాష్ట్రంలో ఎంతమందిని ఆళ్ళే చంపేసినప్పుడు కనీసం చూడలేదు, కనీస పరామర్శ లేదు. ఆళ్ళ మనుషులు చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు కదా ఇతను. ఒకవేళ మీరు చెప్పింది కనుక నిజమైతే ఈ వారంలోనో లేకపోతే రాబోయేటువంటి 2 వారాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కనుక నిజము అయితే, ఇంకా జగన్మోహన్ రెడ్డి పైన చర్య తీసుకోవటం లేదేంటి, జగన్ టచ్ చేయటం లేదేంటి అనేటువంటి మీ సొంత పార్టీ కార్యకర్తల విమర్శలకు కౌంటర్ ఇవ్వటానిక, లేకపోతే నిజంగా పకడ్బందీ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డిని రౌండప్ చేయబోతుందా కూటమి సర్కార్? జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాల అందుకనే లేట్ అయిందండి. అతను ఆషామాషిగా అతని మీద ఫ్రేమ్ చేస్తే మట్టగిడసలా జారిపోతాడు అతను. ఉమ్, మట్టగిడస అంటే తెలుసా మీకు? అవును అవును. మట్టగిడస తెలుసు కదా. ఉమ్, అతనికి మామూలు వలేస్తే కొరుక్కుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, 2 లక్షల కోట్లు కొట్టేసి. ఉమ్, ఈ దేశంలో వ్యవస్థలు అన్నిటిని అదుపులో పెట్టేస్తున్నాడు. కొనుబాటు దొబ్బేడు అందరిని. అమ్ముడైపోయారు ఎవరికాడు ఎడాపెడాన్ని. ఈసారి అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితి తప్పించుకోకూడదు. మళ్ళీ ఎన్నికలకి రోడ్డు మీద ఉండకూడదు అతను. ఇది లక్ష్యం. స్కిల్ డెవలప్మెంట్ నేను స్కామ్ లో ఓపెన్గా రాజమండ్రి చెప్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కేసులో 55 రోజులు పెడతారా? అసలు అతను బయట రానివ్వం కదండి. ఉమ్, ఎలా వస్తాడు? ఇది 3,000 కోట్లు ముడుపులకు సంబంధించింది, మనీ లాండరింగ్ ఈడీ కేసు. ఇది లిక్కర్ స్కామా? లిక్కర్ స్కామా? లెక్కర్ లో ఉమ్, అసలు స్కామ్ అసలు ఉంది. ఇంకా దర్యాప్తు ఇంకోటి ఉంది. క్యాష్ అండ్ క్యారీ. ఉమ్, లెక్క లేకుండా 1,000 కోట్లు కొల్లగొట్టేసిన డబ్బులు ఉన్నాయి కదా. ఉమ్, ఇది 3,000 కోట్లు ముడుపులకే. అన్ని గవర్నమెంట్ షాపుల్లో అమ్మింది, క్యాష్ అండ్ క్యారీ చేశారు కదా. ఉమ్, అక్కడ 200 మంది ప్యాలెస్ లో కూర్చుని 1,5 కోట్ల పప్పుల డబ్బులు ఎవరికి అనుకుంటున్నారో మిషన్లు పెట్టి అటు క్యాష్ లెక్కెట్టిన వాళ్ళందరికీ పఫలో టీల కోసం బిల్లు అది వాటితో సహా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉమ్, మీకు దొరికిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు. ఎవడికాడు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినని చెప్పారు. మనకి దర్యాప్తు అధికారులను కూడా రిక్వెస్ట్ చేశారు, మేము ఇలాగే చెప్పామని చెప్పండి, లేదంటే మా ఓడి సంగతి మాకు తెలుసు, మాకు రిజర్వేషన్ లేకుండా పైకి పంపిస్తాడు, ఉమ్, మేము సహకరించలేదని చెప్పండి అన్నారు. కానీ మొత్తం చెప్పారు. అన్ని దారులు అన్ని వేళ్ళు జగన్ చూపించినాయి. ఉమ్, ఇప్పుడు మీకు కార్మునాసిరావు కొడుకు ఉమ్, అరెస్ట్ అయిపోయాడు. అవును. ఇవాళ రేపు కార్మునాసిరావు అరెస్ట్ అయిపోతాడు. అది ట్రాన్స్పోర్ట్ కి సంబంధించింది. ఓకే. మిగతా ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళందరూ బెయిల్ రద్దు అయిపోతున్నాయి. ఉమ్, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే ఎప్పుడు వచ్చి ఇంటికి తలుపు కొడతారని ఆలోచన వెంటనే పారిపోతున్నాడు అక్కడికి. ఎలాగ అక్కడికి వెళ్ళని తీసుకొస్తారు, అందులో అనుమానం లేదనుకోండి. ఉమ్, అయితే అతనికి ఇంకా పరకామణిలోనూ అతని ప్రమేయం కనపడుతుంది, నెయ్యి ఓకే. కల్తీలోనూ అతని ప్రమేయం కనపడుతుంది. ఉమ్, ఇంకా ఈతలకి తీసుకురావాలి ఆడదావా అందరిలో రోజుదా పాటు ఈయన ప్రమేయం ఉంటుంది. ఇతను ఉమ్, సెంట్రలైజ్డ్ క్రైమ్, సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసేయండి. అతను ఉమ్. ఎవరికాడు సొంతంగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ కూటమి సెంట్రలైజ్డ్. సర్కార్ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే సెంట్రల్ అడ్డుపడుతోంది. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ఏమాత్రం కూడా
సుముఖంగా లేరు అనేటువంటిది నాకు ఢిల్లీలో సీనియర్ జర్నలిస్టులు మాత్రమే కాకుండా పొలిటికల్ విశ్లేషకులు చెప్పారు అడుసుమిల్ గారు. ఏంటి ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు అంటే అడ్డు తొలగిపోయిందా? మోదీ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఏమండి మీరు ఒక లాజికల్ గా ఆలోచించి మీ సీనియర్ జర్నలిస్టులు చెప్పుండొచ్చు, నాకు సీనియర్ జర్నలిస్టులు చాలా మంది చెప్పారు అవన్నీ అభూత కల్పనలో ఏం లేదు, ఉమ్, వాళ్ళు అసలు ఆ పని అయిపోయిందారు, ఎవరు నువ్వు అంటారు, వాళ్ళు ఎవరిని పట్టించుకోరని చెప్పారు. ఉమ్, వాళ్ళకి ఇప్పుడు రాజకీయాలు ఈ అవసరాలకే ఉంటాయండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాల్ మార్క్స్ చెప్పాడు, మా అవును. ఎకనామిక్స్ లో వస్తుంది అది. ఉమ్, అలాగే రాజకీయ సంబంధాలన్నీ కూడా అవసరాలే. అవసరం తీరిపోయిందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం పని అండి వాళ్ళకి? అతనికి ఏమైనా మంచి క్లీన్ ఇమేజ్ ఉందా? పక్క రాష్ట్రంలో అతని పేరుని వింటారా? అతను చెప్తే ఎవడని వింటాడా? ఉమ్, చంద్రబాబు గారితో ఒక అవసరం కనపడుతుంది వాళ్ళకి. రేపు పొద్దున్న 4సారి గెలవాలంటే కొంచెం కష్టం వాళ్ళకి. ఎలాగని 4 సార్లు అంటే కదా ఎంతో కొంత యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది. అప్పుడు అప్పుడు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నవాడు కావాలి సౌత్ నుంచి. సౌత్ లో వాళ్ళు వీక్ గా ఉన్నారు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా కలిపేసుకున్నారు వాళ్ళు వెళ్ళి. కాబట్టి సౌత్ నుంచి ఒక గుర్తింపు ఉన్న లీడర్ కావాలి. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రలోనే నెల్లూరు నుంచి శ్రీకాకుళం దానికి అడ్రస్ లేనివాడు. అటువంటి ఓన్ పెట్టుకుని వాళ్ళు ఏం ఊరేగిద్దాం అనుకుంటారు? మీరు లాజికల్ గా ఆలోచించండి. ఉమ్. అతని అవసరం ఏంటి? డబ్బు అంటారా? ఎప్పుడో లాగేశారు, అతని దగ్గర ఏం లేదు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీని మనం ఇలాగే సాఫ్ట్ కార్నర్ తో గనక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏకు మేకవుతుంది అని తెలుసుకొని భయపడి మోదీ అమిత్ షా బెంగాల్లో ఎంపీలను లాగేసి ఎన్సీపీఏలో జాయిన్ చేయించి ఓ పెద్ద పార్టీగా చేయించారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్ గా నడుస్తోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏ ఏంటంటే మాత్రం ఢిల్లీ ఊరు పేరు లేనటువంటి ఎన్సీపీఐ లో బెంగాల్ ఎంపీలను తీసుకొచ్చి జాయిన్ చేపిస్తాం అంటే వాట్ ఈస్ దిస్? వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎన్డీఏ? ఇప్పుడున్న ఎన్డీఏలో బ్లాక్ మెయిలింగ్ కానీ డిమాండ్లు కానీ ఏమీ లేవు. నో డిమాండ్ నో కమాండ్. సురద్వాదంతో నడుస్తుంది. ఆ డిమాండ్లు ఏమీ లేవు. అసలు మోడీ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు అడగట్లేదు. చంద్రబాబు గారు ఒక ఇవ్వలేని వాళ్ళేమి ఆపట్ల. చాలా బాగా నాకు తెలుసు ఆ విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ ఎంపీలు తీసుకున్నారండి. ఆ ఎంపీలు రేపు గెలిపించరు కదా. 5 ఏళ్ల వరకు స్టేబుల్ గా ఉండడానికి పనికొస్తారు వాళ్ళు. తర్వాత ఎన్నికల్లో గెలవాలి కదా. అవును. అప్పుడు అప్పుడు ఒక ముఖం కావాలి కదా. అవును. మీకు అంచేత మీకు జగన్మోహన్ రెడ్డి అతను సమీప భవిష్యత్తులో తేరుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ ఎంత ఆపినా ఆపలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఆపగలిగింది ఏమన్నా ఉంటే అక్రమాస్తుల కేసులు ఆపగలరు. ఈ లిక్కర్ స్కామ్ వాళ్ళు ఏం ఆపలేరు. వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది పైగానే. ఢిల్లీలో మీరు అంత చేశారు, ఇక్కడేంటి ఇన్ని వేల కోట్లు అయితే అక్కడ 150 కోట్లు ఎలా చేశారు, పైకి చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకి. కాబట్టి మీ ఇష్టం బాబు, మాకేం తెలదో అని చెప్తారు. ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఉండదు, వాళ్ళకి అలా చేసుకోరండి ఇలాంటి విషయాలు. ఓకే. ఇదే కాకుండా ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి సర్వే రాళ్ల మీద మొఖాలతో సహా జగన్మోహన్ రెడ్డి మీరు రాబోయే రోజుల్లో గుడివాడ అమర్నాథ్ గారు ఇంటర్వెల్ తర్వాత తద్దరిల్లిపోతారు. నిజంగానే రిషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి ఫెయిల్ అయిందని అంటాను నరసింహులు గారు నేను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు దాని మీద టీడీపీ చేసినటువంటి ఆరోపణలు, కూటమి చేసే ఆరోపణలు ఏంటంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, లేకపోతే వైఎస్ భారతి గారి కోసం కట్టారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఒకవేళ నిజంగా ప్రజాధనం దుర్వినియోగమే అయ్యి ఉంటుంటే 2 ఏళ్ళు అవుతుంది ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి మీద రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి లేదు. అది మాత్రమే కాకుండా నెలకి 25 లక్షల నుంచి 30 లక్షల మధ్య ఆ ప్యాలెస్ మెయింటెనెన్స్ వస్తుంది. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగమే కదా, కాదా? మీరు ఖచ్చితంగా మీ కోరిక మేరకు అతని మీద నేను నమోదు చేస్తున్నారో అది కూడా ఉంటదండి. అతని దగ్గర నుంచి రికవరీ పెడతారు, రెవెన్యూ రికవరీలో. ఇంకోటి ఏంటంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో కూడా ఎవరో విడిచిపెట్టరు. కేంద్రం దీంట్లో కల చేసుకోదు. అతను ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఇంటర్వెల్ తర్వాత దద్దరిల్లిపోతారండి. నిజంగానే దద్దరిల్లిపోద్దండి. ఇంటర్వెల్ కి ఇంకా 6 నెలల టైం ఉంది. 2 సంవత్సరాలు అయ్యింది. మీకు ప్రీ క్లైమాక్స్ లాగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ నడుతుంది. ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తో సహా మీకు ఒక సంచలనాలు ఉంటాయి. మీరు ఎవరో ఊహించిన అరెస్ట్ తోటి ఇంటర్వెల్ అవుద్ది. మీరు ఎవరో ఊహించరు. జగన్ తర్వాత వాళ్ళు చూసుకుంటారులే అని ఎవరు సంతోషపడుతున్నారు చూసారా, వాళ్ళని కూడా ఎత్తి లోపలేస్తారు.
అది ఎలా చేస్తారో ఏటనేటువంటి నేను రివీల్ చేయకూడదు. ఇప్పుడు భవిష్యత్తులో మీకు తెలుసు ఒక 2-3 నెలల్లో. ఓకే. కాబట్టి స్టేట్ ట్యూన్డ్ సౌదీ గారు ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం, సంచలనాల కోసం నన్ను సంప్రదించండి. మీకు చెప్తూ ఉంటాను నేను. అది. రైట్. నేను కూడా వెయిట్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అమరావతి దాంతో కంక్లూడ్ చేద్దాము. ఏంటి నిజంగా ఇప్పుడు ఆ, అమరావతిలో వైసీపీ పర్యటిస్తూ ఉంటే కూటమిలో వణుకు పుడుతోందా? అంటే మళ్ళీ ఆ, ఎక్కడైనా కూడా మిగతా అసంతృప్త వాదులు మొత్తం అంతా కూడా వైసీపీకి అటాచ్ అవుతారని చెప్పి. కాబట్టి ఒక చేదు అనుభవం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వంక చూస్తారండి ఎవరన్నా? ఉమ్, ఇప్పుడు చాలా చేదు అనుభవం అండి. ఒక హంటెడ్ హౌస్, ఒక దెయ్యాల కొంపల నుంచి బయట పారిపోయి వచ్చాం మనం వదిలించుకుని. ఉమ్, మళ్ళీ అందులోకి వెళ్తామండి మనం ఎవరన్నా? ఉమ్. అతని దగ్గరికి వెళ్తావా? కష్టం లేండి. అవును. కాబట్టి మీకు ఇంకోటి ఏంటంటే, వీళ్ళు కూడా అమరావతి వాటి జోలికి వెళ్ళకూడదు. ప్రజల తాలూకు మూడ్కి, వాళ్ళ మనోభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మూడ్కి వ్యతిరేకంగా వీళ్ళు పోకూడదు. ఉమ్, వాళ్ళని వెక్కిరించినట్టు లేకపోతే వాళ్ళని చెడగొడతానికి ఇప్పుడు ఏమని ఇది ఎలా వస్తుందంటే, వా- ప్రభుత్వమే ప్రెజర్ పెరుగుద్ది వీళ్ళకి. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఉమ్, మనది కక్ష రాజకీయాలు నేను చేయను, వాళ్ళు చేసినట్టు మనం చెయ్యము అని కన్విన్స్ చేస్తున్నాడు. కన్విన్స్ అవుతున్నారు లోపల బాధ ఉన్నా కానీ అందరికీ. ఉమ్. మీకు పార్టీ కార్యకర్తలు కానీ జనరల్ పబ్లిక్ కూడా అందరికి కూడా ఒళ్ళు మండుతుంది వీళ్ళని చూస్తే. ఇంకెందుకు ఓకే. వదిలేశారు? మీరు చెప్పారు కదా అట్టు కట్టున్నారు పెడతాన్నారు, మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఉమ్, నోటికి వచ్చినట్టు మాట్లాడు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా వీళ్ళు ఇష్టం మాట్లాడుతుంటే మీరు ఏమి చర్యలు లేవేటి అన్న ఉమ్, ఇదిలో ఉన్నారు. ఇప్పుడు ఇలా ఇలాంటి పనులు చేస్తుంటే ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుద్ది. ఉమ్, కాబట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ పెరిగిందంటే అది వీళ్ళకే నష్టం. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి. ఉమ్, అయితే వాళ్ళకి కొన్ని విషయాల్లో బలిపశులు అంబటి రాంబాబు వాళ్ళు బలిపశు అవ్వకూడదండి. ఉమ్. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళందరూ రౌడీ షీటర్లు అది ఉన్న రికార్డ్ అయిపోయింది. అక్కడ మాకు వచ్చిన సమాచారం అంతా తెలుసుకున్నాం. వాళ్ళు అంబటి రాంబాబు వాళ్ళు ఇలాంటి ప్రతిదానికి తయారైపోకూడదు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఏజ్డ్ కదా వాళ్ళు. పోలీసులు అయితే రాంగ్ హ్యాండ్లింగ్ చేయరు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయినా సరే వీళ్ళు 4-5 స్టేషన్లు తిప్పి 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 మనుషులను మానసికంగా కృంగదీసేయగలుగుతారు. ఉమ్. కేసులు కట్టేస్తారు. పోనీ మా ఓడి వచ్చిన తర్వాత తీసేసుకుందామంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి కానీ వాళ్ళకి తెలుసు క్లియర్ గా. ఉమ్. లాజికల్ గా ఒక వాదన ఉండాలి కదా, ఎలా ఏ రకంగా వస్తాడు. ఉమ్. ఇప్పుడు టీడీపీలో ఉన్న అసంతృప్తి టీడీపీ కార్యకర్తలో ఉంది కానీ ప్రజలు ఎందుకు ఉంటుంది? వాళ్ళు కావాల్సిన పథకాలు తీసుకుంటున్నారు, వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు. ఉమ్. వాళ్ళు ఎందుకు అసంతృప్తి చెందాలి? ఓకే. పైగా రెండేళ్లే అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఉమ్. కాబట్టి వాళ్ళు ఇలాంటి గొడవల్లోకి వెళ్ళకూడదండి. ఓకే. పైగా ప్రతి దానికి కులం అని చెప్పి కులం కార్డు కాపులను కార్నర్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది అందరికి. ఉమ్. అసహించుకుంటున్నారు అంతా. ఈ యదవ రాజకీయం అంటే ఎన్నాళ్ళు ఎలాగని. ఇప్పుడు అతనికే కొంత పాయింట్ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి దర్జాగా అసెంబ్లీకి వెళ్ళాలి. చంద్రబాబు గారు మీరేంటి చేసేది ఇదంతానే అని నేను ప్రశ్నించండి అక్కడ దర్జాగా. ఉమ్. ఇప్పుడు మీకు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు టీడీపీ మీద దాడి చేసినట్టుగా వాళ్ళు చేయరు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు చేయనివ్వడం. ఆయన చంద్రబాబు గారిని నమ్మాలి. వాళ్ళు ఎవరు కూడా వీళ్ళని కనీసం బూతులకు మాట్లాడినెవరు, తిట్టనివ్వరు. ఏమని వీళ్ళు ఇప్పుడు బలహీన పడిపోలా. నీకు ఎందుకు వేయాలి ఓటు? నువ్వు అసెంబ్లీకి వెళ్ళినోడివి. ఉమ్. నీకు ఎమ్మెల్యేగానే నువ్వు పనికి రానప్పుడు నీకు ఎందుకు వేయాలి ఓటు? నువ్వేం ముద్రిస్తావు? పైగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా మీరు సర్వే ఒకసారి ఆ వాటర్ ప్యాటర్న్ చూడండి. ఓటింగ్ జరిగిన తీరు ఉమ్. 26-28% డిఫరెన్స్ ఉంది. ఉమ్. తలకిందులుగా తపచేత కూడా లెవెల్ అవ్వదండి అది. ఉమ్. వాళ్ళందరికీ భయం ఇతనంటే. రైట్ సార్. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. ఈసారి మీరు చెప్పినటువంటి జోస్యం నిజమవుతుందా లేదా చూస్తాను. 2 వారాల తర్వాత మళ్ళీ. ఒక మాట, నేను ఎప్పుడు జోస్యం చెప్పనండి. ఆ, ఆనాడు ఇతను సింగిల్ డిజిట్ అని చెప్పినా, ఏదైనా సరే తగినంత సమాచారము, విశ్వసనీయమైన సమాచారము, విశ్వసనీయమైన వ్యక్తులతో సంభాషణ, ఆధారాలు స్పష్టమైనగా మనకు తెలిస్తేనే మాట్లాడతాను నేను. రైట్. ఖచ్చితంగా మీ ఎందుకంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మళ్ళీ నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. ఒకవేళ కనుక నిజమైతే అప్పుడు మీ క్రెడిబుల్ సోర్స్ రివీల్ చేద్దరు కానీ దాని తర్వాత పరిణామాలు డిస్కస్ చేద్దాం. ఒకవేళ కనుక అది నేను ఎప్పుడు రివీల్ చేయకూడదండి. ఎందుకు రివీల్ చేయకూడదంటే, ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ సార్. అదే ఎందుకంటే మనం
ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఇది. ఉమ్, ఉమ్. ఈడవడం నేను ఆఫ్టర్ ఆల్. కాబట్టి అది మేము మీరు ఎలాగా జర్నలిస్టులుగా మీరు ఎలాగైతే మీ సోర్సెస్ ఉంటాయో తెలుసుకోవడానికి అనలిస్టులుగా మాకు కూడా సోర్సెస్ కొన్ని ఉంటాయి. అవును. దాని ద్వారా కొన్ని అంచనాలు కూడా ఉంటాయి. ఉమ్, అది రాజకీయాలు గెలుపు ఓటముల గురించి అంచనాలు వేస్తాం. ఇటువంటి అరెస్టులు ఇలాంటి వాటి గురించి నిర్దిష్టంగా తెలుసుకుని ఎప్పుడు ఒక రోజు అటు ఇటులు అవుతాయి తప్ప అది ఖచ్చితంగా జరుగుద్దండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మచ్ మోర్. నమస్తే సార్.